ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడు ఒక చిన్న గ్రామ మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. దారిలో ఒక పేద భిక్షగాడు తల వంచుకొని చాలా బాధగా భిక్షం అడుగుతున్నాడు. అది చూసిన అర్జునుడికి చాలా బాధ కలిగింది. తన మనసులో కలిగిన సందేహాన్ని కృష్ణుణ్ణి చూసి ఇలా అన్నాడు, మాధవ, ఇలాంటి వారు ఎందుకు ఇలా బాధపడుతూ భిక్ష అడగాల్సి వస్తుంది అని అడిగాడు. కృష్ణుడు మాత్రం చిన్నగా చిరునవ్వు నవ్వి ఏమీ చెప్పకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అర్జునుడు మాత్రం అక్కడే ఆగిపోయి ఆ భిక్షగాడి దగ్గరకు నెమ్మదిగా వెళ్ళాడు. అతనిని చూసి ఎందుకు భిక్షం అడుగుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ భిక్షగాడు బాధగా ఇలా అన్నాడు, ఏం చేయాలి స్వామి, నాకు పని లేదు, డబ్బు లేదు, అందుకే ఇలా అడగాల్సి వస్తుంది అని చెప్పాడు. అది విన్న అర్జునుడు దయతో తన దగ్గర ఉన్న బంగారు నాణెల సంచిని తీసి, ఇది తీసుకో, ఇక భిక్షం అడగకూడదు, దీనితో నీ జీవితం మార్చుకో అని అతనికి ఇచ్చాడు. భిక్షగాడు చాలా ఆనందపడ్డాడు. ఆ సంచిని పట్టుకొని ఇంటి వైపు నడిచాడు. వెళ్తూ తనలో తానే ఆలోచించుకున్నాడు, వీటితో నేను మంచి ఇల్లు కడతాను, ఇక నాకు కష్టాలు ఉండవు, నా జీవితం మారిపోతుంది అని అలా ఆనందంగా వెళ్తుండగా అప్పుడే ఒక దొంగ అక్కడికి వచ్చి అతన్ని తోసి కొట్టి ఆ బంగారు సంచిని లాక్కుని పారిపోయాడు. అన్నీ ఒక్కసారిగా పోయాయి. భిక్షగాడు మళ్ళీ ఖాళీ చేతులతో మిగిలిపోయాడు. మళ్ళీ అదే జీవితం, మళ్ళీ భిక్ష అడగడం ప్రారంభించాడు. మరుసటి రోజు మళ్ళీ శ్రీకృష్ణుడు అర్జునుడు అదే మార్గంలో వస్తున్నారు. అర్జునుడు అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నిన్ననే నేను సహాయం చేశాను, మళ్ళీ ఇదే పరిస్థితి ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు భిక్షగాడు బాధగా చెప్పాడు, ఒక దొంగ వచ్చి అన్నీ తీసుకెళ్లిపోయాడు స్వామి అని అన్నాడు. అది విన్న అర్జునుడు కొంచెం ఆలోచించి, పర్లేదు, జీవితంలో అప్పుడప్పుడు అలాంటివి జరుగుతూనే ఉంటాయి, నీవు ధైర్యంగా ఉండు అని అతన్ని ఓదార్చాడు. ఈసారి తన దగ్గర ఉన్న ఒక విలువైన వజ్రాన్ని తీసి, ఇది బంగారం కంటే విలువైనది, దీన్ని జాగ్రత్తగా ఉంచుకో అని అతనికి ఇచ్చాడు. భిక్షగాడు చాలా జాగ్రత్తగా వజ్రాన్ని తీసుకుని ఇంటికి వెళ్లి ఒక పాత కుండలో దాచాడు. కొంతసేపటి తర్వాత అతని భార్య నీళ్లు తీసుకురావడానికి ఇంటికి వచ్చింది. ఇంట్లో చూసింది, సాధారణంగా ఉపయోగించే కుండ పగిలిపోయి ఉంది. ఇప్పుడేం చేయాలి అని ఆలోచించింది. సరే, ఇది ఉందిగా అని పక్కనే ఉన్న పాత కుండను తీసుకుంది. ఆమెకు తెలియదు ఆ కుండలోనే వజ్రం దాచబడి ఉందని. ఆమె నది దగ్గరకు వెళ్లి కుండను నీళ్లలో ముంచి నింపడం ప్రారంభించింది. అదే సమయంలో ఆ వజ్రం కుండలో నుంచి జారి నీళ్ల ప్రవాహంతో నెమ్మదిగా నదిలో కలిసిపోయింది. ఆమెకు ఏమీ తెలియకుండా ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చాక భిక్షగాడు ఆ కుండ గురించి అడిగాడు. నేను దాచిన కుండ ఎక్కడుంది అని అడిగాడు. అప్పుడు అతని భార్య, నేను నీళ్లు తెచ్చింది అదే కుండ అని చెప్పింది. అది విన్న భిక్షగాడు ఒక్కసారిగా భయపడ్డాడు. అందులో నేను ఒక వజ్రం దాచాను అని అన్నాడు. అప్పుడు ఆమెకు ఒక్కసారిగా గుర్తొచ్చింది, అయ్యో, నేను నది దగ్గర నీళ్లు నింపుతున్నప్పుడు ఏదో జారి పడినట్టు అనిపించింది, అది అదే అయ్యి ఉంటుంది అని బాధగా చెప్పింది. ఇద్దరు నిశ్శబ్దంగా నిలిచిపోయారు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. మళ్ళీ అన్నీ పోయాయి అని భిక్షగాడు బాధగా కూర్చున్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అతను భిక్ష అడగడం ప్రారంభించాడు. అదే మార్గంలో మళ్ళీ కృష్ణుడు అర్జునుడు వచ్చారు. అర్జునుడు చూసి నిరాశగా అన్నాడు, మాధవ, నేను ఎంత ఇచ్చినా ఇతని జీవితం మారడం లేదు, ఇంక నేను ఏమీ ఇవ్వను అని అన్నాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి తన దగ్గర ఉన్న 2 చిన్న నాణేలు తీసి భిక్షగాడికి ఇచ్చాడు. ఇవి తీసుకో, వీటిని మంచిగా ఉపయోగించు అని అన్నాడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఈ 2 నాణేలు ఎలా అతని జీవితాన్ని మార్చగలవు అని అనుకున్నాడు. కృష్ణుడు మాత్రం చూస్తూ ఉండు అన్నట్టుగా ఉన్నాడు. భిక్షగాడు ఆ 2 నాణేలు తీసుకొని నడుస్తూ వెళ్తున్నాడు. అప్పుడు అతను ఒక చేపల వాడిని చూశాడు. అతని దగ్గర ఒక పెద్ద బుట్ట నిండా చేపలు ఉన్నాయి. ఆ బుట్టలో ఒక చేప మాత్రం ఇంకా ప్రాణం కోసం పోరాడుతోంది. అది చూసి భిక్షగాడి మనసు కరిగిపోయింది. ఇది కూడా నాలాగే బాధపడుతోంది అని అనుకున్నాడు.
ఈ 2 నాణెలు నా జీవితాన్ని మార్చవు, కానీ ఈ చేప ప్రాణాన్ని మాత్రం కాపాడగలను అని నిర్ణయించుకున్నాడు. ఆ 2 నాణెలు ఇచ్చి ఆ చేపను కొనుగోలు చేసి నెమ్మదిగా నదిలో వదిలాడు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆ చేప తన నోటిలో ఉన్న వజ్రాన్ని బయటకు విసిరింది. అది చూసిన భిక్షగాడు ఆనందంతో, నాకు దొరికింది, నా వజ్రం తిరిగి వచ్చింది అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు విన్న అక్కడే ఉన్న ఆ దొంగ కొంచెం దూరంలో నుంచే ఆగిపోయాడు. అతని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అయ్యో, ఇతను నన్ను చూసి అరుస్తున్నాడా? ఇప్పుడు గ్రామస్తులు వస్తే నన్ను పట్టుకొని కొడతారు అని భయపడ్డాడు. అలా ఆలోచిస్తూ వెంటనే భిక్షగాడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని దగ్గరకు వచ్చి గబగబా ఇలా అన్నాడు, ఎందుకు అలా అరుస్తున్నావు? ఎవరైనా వింటే నన్ను చంపేస్తారు. నీకు కావాల్సింది నీ బంగారు నాణెలే కదా అని కొంచెం భయంతో చుట్టూ చూసుకుంటూ తన దగ్గర దాచుకున్న బంగారు సంచిని బయటకు తీసి, ఇదిగో, ఇవే నీ బంగారు నాణెలు, దయచేసి ఇక అరిచేయకు అని అతనికి ఇచ్చాడు. భిక్షగాడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఒక చేతిలో వజ్రం, ఇంకో చేతిలో తిరిగి వచ్చిన బంగారం. అతని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కళ్ళల్లో ఆనంద కన్నీళ్లు మెరుస్తున్నాయి. ఇది చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. మాధవ, ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు. కృష్ణుడు నెమ్మదిగా చెప్పాడు, పార్థ, నీవు ఇచ్చినప్పుడు అతను తన గురించి మాత్రమే ఆలోచించాడు, కానీ నేను ఇచ్చినప్పుడు అతను ఇతరుల గురించి ఆలోచించాడు. అందుకే నేను అతని గురించి ఆలోచించాను. దానం విలువ దాని పరిమాణంలో కాదు, దాని భావంలో ఉంటుంది. మన బాధను మరచిపోయి ఇతరుల బాధను అర్థం చేసుకున్నప్పుడు దేవుడు కూడా మన కోసం ఆలోచిస్తాడు. ఇతరుల కోసం జీవించేవారు దేవుడికి అత్యంత ప్రియులు. అదే నిజమైన పుణ్యం అని కృష్ణుడు అర్జునుడికి సమాధానం ఇచ్చాడు. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.